జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో అమరావతి మీద ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు చేతిలో గాజులు తీసి అమరావతిని కాపాడుకోవడం కోసం నాకు గాజులు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చినటువంటి ఆ విజువల్, ఆ సంఘటన ఇంకా చాలామంది ముందు కళ్ళ ముందే ఉంది కూడా. సరే, కాలం తిరిగింది, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారికే కాదు, వాళ్ళ ఇంతకుముందు 14 నుంచి 19 వరకు ప్రభుత్వాల ముఖ్యులకే కాకుండా మొత్తం మీద చంద్రబాబు గారికి సంబంధించి చాలా కీలకమైన వాళ్ళ ఆర్థిక వ్యవహారాలన్నీ అమరావతితోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మొదటి టార్గెట్ కూడా ఖచ్చితంగా అమరావతిని. సో అమరావతి చుట్టూ మళ్ళీ ఒక ఎమోషన్ను ప్లే చేసే ఆ గేమ్ ఆల్రెడీ అఫ్ కోర్స్ దే హ్యావ్ స్టార్టెడ్. ఈ క్రమంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరో వెళ్తూ ఉన్నారు, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నారు, చెక్ ఇస్తున్నారు, అమరావతి కోసం ₹1 విరాళం అంటున్నారు. ఇంకొక ఆయన ఇచ్చారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అట, అమరావతి కోసం 5 కోట్లు ఇచ్చాను అన్నారు. మరి ఇది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకు వస్తుందేమో నాకు తెలియదు. వాళ్ళ పత్రికలోనే రాశారు, దేవిశ్రీ ఫుడ్సా సీడ్సా, దేవిశ్రీ సీడ్స్ ఫుడ్స్ ఏదో ఒక అతను కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 5 కోట్లు ఇస్తున్నాను. ఇది కూడా దాని కిందకి వస్తుందేమో. అండ్ తాజాగా ఏలూరుకు సంబంధించి ఏమంటారు, అక్కడ ముద్దినేపల్లి అని ఉందట, అక్కడ ఎవరు అంబూల వైష్ణవి అంట, వైద్య విద్యార్థిని 3 ఎకరాలు ఉందట వాళ్ళకు. 1 ఎకరం అమ్మి చేతిలో గాజులు అమ్మినారట. అదే రాశారు, 3 ఎకరాలు 1 ఎకరం అమ్మి చేతిలో గాజులు కూడా అమ్మి అమరావతికి పోలవరానికి కలిపి మొత్తానికి 26 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారట. దానికి చెల్లించిపోయినటువంటి సీఎం గారట ఆ అమ్మాయిని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటూ ప్రకటన విడుదల చేశారట. అంటే ఇప్పుడు అమరావతి రాజధానికి, అమరావతి అనే వెంచర్ నిర్మాణానికి బ్రాండ్ అంబాసిడర్గా మెడికల్ విద్యార్థిని వైష్ణవి, ఏదో స్థలము చేతిలో గాజులు అమ్మారట. సో అంబాసిడర్ అంటే ఇంకా దాన్ని ఆమె ప్రమోట్ చేయాలి. సో మీకు కూడా వీలైతే ఉంటే కాసంత ఆస్తులు, ఉంటే గాజులు, లేదు అంటే ఈ చైన్లో, రింగులో, ఉంగరాలు ఇవేమన్నా ఉంటే అమ్మి మీరు కూడా అమరావతికి విరాళం ఇవ్వాలి అన్నది ఈ కాన్సెప్ట్, ఉద్దేశం. సో మీకు కూడా ఏదైనా ఉంటే వీలైతే ఒక గోలడం ఇటుకలైనా, లేదు అంటే ఒక గంప ఇసుకైనా, ఏదో ఒకటి వెళ్ళండి. దూర ప్రాంతాల నుంచి ఉన్న మీరు పర్వాలేదు, వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కి, టికెట్కు పైసలు లేకున్నా పర్లేదు, జనరల్ ట్రైన్ ఎక్కండి. ఒకవేళ ఆయన కనుక చేసి అడిగితే, లేదు మేము అమరావతి మహానిర్మాణ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి పోతున్నాం అని చెప్పి ఆ ఇసుకనో ఇటుకలో ఇచ్చేసిరండి. మొత్తం మీద అయితే ఆమె అయితే ఆస్తి ఉంది కాబట్టి ఆస్తి అమ్మినారట, చేతులు గాజులు ఉన్నాయి కాబట్టి గాజులు అమ్మినారట. మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్మాయికి ట్రై చేయండి. మరి ఏమీ లేని చోట ఒక పెద్ద నగరాన్ని సృష్టించడం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే దగ్గరే బ్రెయిన్ లాగిపోతే కానివ్వండి, ఎవరు చేయగలిగింది కానీ ఏముంటుంది? ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళు చేసిందే చట్టం, మాట్లాడిందే శాసనం కదా.